నీకు తెలియపరచను. నీకు అనే దగ్గర నీ పేరు పెట్టుకో. దేవుడు నీకు ప్రార్థన ఆత్మ ఇచ్చెను. దేవుడు నీకు వాక్య పరిచర్య ఇచ్చెను. దేవుడు నీకు వాక్య జ్ఞానం ఇచ్చెను. దేవుడు నీకు ప్రవచన వరం ఇచ్చెను. దేవుడు నీకు స్వస్థత వరం ఇచ్చెను. దేవుడు నీకు ప్రభుత్వములు చేయు అధికారములు ఇచ్చెను. దేవుడు నీకు కృపావరములు ఇచ్చెను. దేవుడు నీకు ఆత్మఫలం ఇచ్చెను. దేవుడు నీకు ఘనత ఇచ్చెను గనుక నువ్వు చేసావు. ఓకే, దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు చేసావు. పరిశుద్ధాత్మ నీలో ఉంది కాబట్టి నువ్వు చేయగలిగావు. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు చేయగలవా? నువ్వు చేయగలిగినాడు అయితే నీ వయసు 40 సంవత్సరాలు వేసుకుందాం, నీ వయసు 50 సంవత్సరాలు వేసుకుందాం, నీ వయసు అంతా వేసుకో. నువ్వు చేయగలిగిన అంత కెపాసిటీ ఉన్నాడు అయితే కనుక నువ్వు పుట్టినప్పటి నుంచి కార్యాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలిగా. నువ్వు పుట్టినప్పటి నుంచి వాక్యపరి చేయాలిగా. నువ్వు పుట్టినప్పటి నుంచి ప్రవచనాలు చెప్తూనే ఉండాలిగా.